అదేమన్నా కోరుంటారు ఇప్పుడు పెండింగ్ బిల్లుల బకాయిల్ని తీర్చమని అడుగుతాడు. నెంబర్ 1. నెంబర్ 2 అంటే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి 60% ఇచ్చేవి ఉంటాయి కదా, అట్లాంటి. ఇంకోటి ఇళ్లకు సంబంధించినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది 20 లక్షలకి, ఇప్పటిదాకా రిలీజ్ చేసింది 7 లక్షలకి. ఇంకా మిగతా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఇళ్లకు కూడా డబ్బులు ఇచ్చేసేస్తే కనుక ఇప్పుడు చెప్పుకుంటారు 1,50,000 నుంచి ఇప్పుడు 1,80,000, 2,80,000 ఉంది కదా, అవి రిలీజ్ చేయమని. మేబీ అది దగ్గరగా 4-5 లక్షల మందికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ 90% పూర్తయిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి బిల్లులు పెండింగ్లో పడి ఉన్నాయి అనమాట. మామూలుగా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది 20 లక్షల ఇళ్ళు, ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి 15 లక్షల ఇళ్ళు, వాటిలో 90% పూర్తయిన దాదాపు 5-6 లక్షల ఇళ్ళు ఉన్నాయి. వాటికి డబ్బులు ఇచ్చేసేసేయమని చెప్పి అడుగుతాడని నేను అనుకుంటున్నా. ఓకే, అది అంటే ఎన్నికల ముందే గ్రాంట్స్ వస్తాయి అవి, అది ఇచ్చేయచ్చు, దానికి ఏమి ఎన్నికలతో సంబంధం లేదు. అది ఇక్కడ వీళ్ళు బిల్లు పంపిస్తే వాళ్ళు ఓకే చేయడం, అది సాధారణంగా ఏంటంటే 3-4 నెలల టైం తీసుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇమీడియట్గా ఏమని అడుగుతాడు అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల గురించో ప్రతిపక్షాలు పెట్టుకుంటున్న పొత్తుల గురించో చర్చకు వచ్చి ఉండొచ్చా? నేను అనుకోవడం అయితే కేసుల గురించి అయితే ఏ చర్చ ఉండదు, ఎందుకంటే 5 ఏళ్ల నుంచి లేనిది ఇవాళ అది కోర్టులో ఉన్నటువంటి దాన్ని నరేంద్ర మోడీని అమిత్ షాను చేయగలిగేది. రాధాకృష్ణ గారు కూడా మర్చిపోయినట్టున్నారు, రాయట్లేదు. వీళ్ళు రాయడం బిగిన్ చేస్తుంది కదా ఈ రోజు. ఇంతకుముందు ఆయన వెళ్తుంటే కేసుల గురించే అని రాసేవారు, చంద్రబాబు కూడా అదే అంటారని అయిపోయినట్టున్నారు. ప్రాక్టికల్గా మేబీ నేను అనుకోవడం అయితే, అంటే నేను అనుకోవడం నా ఊహ అయితే మాత్రం